హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మైసూర్ బజ్జీలు ఇంకా ఎక్స్ట్రా గుల్లగా హోటల్ స్టైల్లో రావాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు మైదా పిండి, అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని మజ్జిగతో పిండి గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో 2 నుంచి 3 గరిటెల వరకు ఇడ్లీ నూక కలుపుకుండా తీసిన మినపిండి ఉంటుంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ పిండిని ఒక నైట్ లేదా 5-6 గంటల వరకు పులవనివ్వాలండి. మనం ఆ మినపిండిని మార్నింగ్ ఇది పిండి పులిసిన తర్వాత మార్నింగ్ వేసుకొని ముందు కూడా కలుపుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ కాగిన తర్వాత మన చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా రౌండ్గా బజ్జీలు వేసుకోవాలి. అంతేనండి, వీటిని బాగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో గుల్లగా ఉండి మైసూర్ బోండాలు రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.